హలో ఎవ్రీవన్, ఈరోజు మనము నైట్రోజన్ సైకిల్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు కదా, ప్లాంట్స్కి నైట్రోజన్ యొక్క న్యూట్రియంట్స్ కావాలి. సో ఆ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ప్లాంట్స్కి ఎలా వెళ్తుందో అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్కి చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుందన్నమాట. సో ఇంత స్ట్రాంగ్ బాండ్ ఉండటం వల్ల ఈ నైట్రోజన్ని ప్లాంట్స్ డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాండ్ బ్రేక్ అవ్వడానికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కావాలి. ఓకే, లైక్ లైట్నింగ్, ఎంజైమ్స్, కెమికల్స్ ఇలాంటి ఫోర్సెస్ ఉంటేనే కానీ ఈ నైట్రోజన్ది బాండ్ బ్రేక్ అవ్వదన్నమాట. ఓకే, ఇవి నైట్రోజన్ని డైరెక్ట్గా యూస్ చేసుకోలేవు. మరి ఎలా అవుతుంది అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెగ్యుమినస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, లెగ్యుమినస్ ప్లాంట్స్ అంటే పీ ఫ్యామిలీ, లైక్ లెంటిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి ఏం చేస్తాయంటే ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్కి ట్రీ రూట్లో లెగ్యుమినస్ ప్లాంట్ రూట్ నాడ్యూల్స్లో నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా రైజోబియం అని ఒకటి ఉంటుందన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే డైరెక్ట్గా అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని తీసుకుని ఈజీగా నైట్రోజన్ని డీకంపోజ్ చేసి లైక్ నైట్రోజన్ బాండ్ బ్రేక్ చేసుకుని అవి యూజ్ చేసుకుంటాయి నైట్రోజన్. ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్ విషయంలో ఇది ఓన్లీ లెగ్యుమినస్ ప్లాంట్స్కే ఇలా డైరెక్ట్గా రూట్స్ త్రూ వాటి రూట్లో ఉన్న రైజోబియం ద్వారా నైట్రోజన్ బ్రేక్ అయ్యి అవి యూజ్ చేసుకుంటున్నాయి లెగ్యుమినస్ ప్లాంట్స్. మరి నార్మల్ ప్లాంట్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది ప్రాసెస్ ఉంది. ఇది స్టెప్స్ వైజ్ ఉంటుంది, నేను చెప్తాను వన్ బై వన్. నార్మల్గా అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ లెగ్యుమినస్ ప్లాంట్స్లో మనం ఏం చెప్తున్నామంటే రూట్ నాడ్యూల్స్లో ఉన్న బ్యాక్టీరియా తీసుకుని ఉన్న బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది నైట్రోజన్ని బ్రేక్ చేస్తుందని చెప్తున్నాం కదా. నార్మల్ ప్లాంట్స్లో అలాగ అవ్వదన్నమాట. అక్కడ సాయిల్ బ్యాక్టీరియా, ఇప్పుడు నార్మల్ ప్లాంట్స్ ఉన్నాయి, సాయిల్ కూడా ఉంటుంది కదా. ఈ సాయిల్ చుట్టూ ఉన్న బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా ఏంటంటే అజిటోబ్యాక్టర్, రూడోస్పైరిల్లం, క్లాస్ట్రీడియం, బిజిమ్స్కియా, ఇవి సాయిల్ బ్యాక్టీరియాస్ అనమాట. ఈ సాయిల్ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే నైట్రోజన్ని అమోనియంగా మారుస్తాయి. కానీ ఈ అమోనియంని యూజ్ చేసుకోగలుగుతాయా? చేసుకోలేవు. కానీ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. ఈ సాయిల్ బ్యాక్టీరియాస్ నైట్రోజన్ని అమోనియంగా మార్చడాన్ని ఏమంటామంటే అమోనిఫికేషన్ అంటాము. ఓకే, ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు ఇలా అయిపోయిన ఇలా అమోనియం ఫామ్ అయింది కదా, మళ్ళీ అమోనియము నైట్రేట్స్గా మారుతుంది. ఇలాగా నైట్రోసోమాస్, నైట్రోకోకస్ అనే మెయిన్ బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, వాటి హెల్ప్తో ఇది నైట్రేట్స్ కింద చేంజ్ అవుతుందన్నమాట. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఈ నైట్రేట్స్ ఫామ్లో ఉన్న నైట్రోజన్ని కూడా ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకోగలవా అంటే లేదు. మళ్ళీ ఈ నైట్రేట్గా మారడానికి నైట్రోబ్యాక్టర్ అనే ఇంకొక బ్యాక్టీరియా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నార్మల్గా నార్మల్ ప్లాంట్స్కి ఓకే, నార్మల్ ప్లాంట్స్ దగ్గర ఉన్న సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా నైట్రోజన్ని అమోనియంగా మారుస్తుంది. ఈ ప్రాసెస్ ఏమైంది? అమోనిఫికేషన్ అయ్యింది. తర్వాత ఈ అమోనియంని ప్లాంట్ యూజ్ చేసుకోలేవు. ఈ అమోనియం మళ్ళీ ఏమవుతుంది? నైట్రేట్స్ అవుతుంది. మళ్ళీ నైట్రేట్స్ ఏమవుతుంది? నైట్రేట్ అవుతుంది. నైట్రేట్ అయిన తర్వాత ప్లాంట్స్ అప్పుడు నైట్రోజన్ని యూజ్ చేసుకోగలవు అనమాట. ఇప్పుడు ఈ అమోనియం నుంచి నైట్రేట్స్ వరకు జరిగిన ప్రాసెస్ని ఏమంటారంటే నైట్రిఫికేషన్ అని అంటారు. ఓకే, నైట్రిఫికేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక నైట్రేట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం నైట్రోజన్ సైకిల్ అని అంటున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఈ నైట్రేటు తిరిగి నైట్రోజన్గా కన్వర్ట్ అవ్వడాన్ని డీనైట్రిఫికేషన్ అని అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ 3 ప్రాసెస్ ఉన్నాయి: అమోనిఫికేషన్, నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్. నార్మల్గా లెగ్యుమినస్ ప్లాంట్స్లో ఏమవుతుంది? డైరెక్ట్గా ఇక్కడ రైజోబియం ఒక్క
ఒక్క బ్యాక్టీరియా చాలు డైరెక్ట్గా అది నైట్రోజన్ని బ్రేక్ చేస్తుంది, అవి యూస్ చేసేసుకుంటున్నాయి. కానీ నార్మల్ ప్లాంట్స్లో అలా కాదనమాట. నార్మల్ ప్లాంట్స్లో అమోనిఫికేషన్, నైట్రిఫికేషన్ అయిన తర్వాత ఏర్పడిన లాస్ట్కి నైట్రేట్స్ అవుతాయి. ఆ నైట్రేట్స్నే సాయిల్స్ ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాయి. ఫస్ట్ ఏం చేస్తున్నాయి, సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా అజిటోబ్యాక్టర్, రూడోస్పైరిల్లం, క్లాస్ట్రీడియం ఇవి నైట్రోజన్ని అమోనియంగా మారుస్తున్నాయి. దీన్ని అమోనిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ స్టెప్. ఈ అమోనియం నుంచి నైట్రేట్స్ నుంచి నైట్రేట్గా మారడానికి మనకి మళ్ళీ ఇక్కడ 3 బ్యాక్టీరియాస్ యూజ్ అవుతున్నాయి. అమోనియం నుంచి నైట్రోసోమోనాస్, నైట్రోకోకస్, నైట్రైట్స్ నుంచి నైట్రేట్కి నైట్రోబ్యాక్టర్. ఇక్కడికి నైట్రోజన్ ఈ ప్రాసెస్కి వచ్చిన తర్వాత ప్లాంట్స్ యూజ్ చేసుకుంటున్నాయి అన్నమాట. మళ్ళీ నైట్రేట్స్ నుంచి నైట్రోజన్గా కన్వర్ట్ అవ్వడాన్ని డీనైట్రిఫికేషన్ అని అంటారు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.